నీ శరీరంలో ఉన్న ప్రతి పరమాణువు నీ శరీరాన్ని రూపొందించక ముందే కొన్ని బిలియన్ సంవత్సరాలు ఆ పరమాణువు విశ్వాలలో తిరిగి ప్రయాణించి వచ్చినది. అంటే నీవు ఒక సూక్ష్మమైన విశ్వానివి. మరి నీ శరీరం ఒక సూక్ష్మమైన విశ్వము లేదా ఒక నమూనా విశ్వము. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఎ శాంపిల్ కాస్మోస్. అయితే మరి ఈ శరీరము పడిపోతుంది కదా, అంటే లయమైపోతుంది కదా ఈ చైతన్యంలో. ఎస్, అలాగే అన్ని విశ్వాలు లయమైపోతాయి. ఏ విశ్వము ఉండదు. విశ్వాలు ఉన్నాయి కదా అంతరిక్షంలో, విశ్వాలు అవన్నీ లయమైపోతాయి వాటి కాల పరిమితుల్లో. ఓకే, యు ఆర్ ఏ మినీ cosmos. You are a mini sample nature. ప్రకృతి నమూనా ఈ శరీరం. ఇది శరీరం గురించి నేను చెప్పాను. కానీ శరీరం ఎక్కడుంది? అనంత చైతన్యంలో ఉంది. ఓకే, కాబట్టి ఈ శరీరము చుట్టూ అనంత చైతన్యం ఉంది, అనంతంగా వ్యాపించి ఉంది. దేర్ఫోర్ దాని ఇన్ఫ్లుయెన్సెస్ నీ పైన ఉంటాయి. అలాగే ప్రతి యూనివర్స్ పైన ఉంటుంది. అంతరిక్షంలో ఆ యూనివర్సెస్, ఆ విశ్వాలు ఎలా ప్రభావితం అవుతున్నాయో అన్నది వాటి యొక్క ప్రవర్తన స్వభావం, యూనివర్స్ ప్రవర్తన స్వభావంని బట్టి మనకు అర్థమవుతుంది. ఇది శుద్ధ చైతన్యము, అంత వ్యాపించి ఉన్న శుద్ధ చైతన్యంలో ఆ యూనివర్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ చైతన్యం యొక్క ప్రభావం చేత అవి అలా ప్రవర్తిస్తున్నాయి. నీవు ఇలా ప్రవర్తిస్తున్నావు. నీవు ఇలాగే